ఈరోజు కూడా ఒక మంచి లిరికల్ వీడియో తీసుకొచ్చాను. ఒక సబ్స్క్రైబర్ అయితే తమిళ్ సబ్స్క్రైబర్ ఇలాంటి వీడియోనే చేయమని అన్నారు. ఓకే. దాన్ని బట్టి ఇంకోటేందంటే ఆ వీడియో కూడా తమిళ్ వీడియోనే ఉండే. మీకు డెమో చూపిస్తే ఒక ఐడియా ఉంటది. తెలుగు సాంగ్ మంచి సాంగ్ ఉంటది చూడండి. సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలా బాగుంటది వీడియో నిజంగా చెప్పాలంటే. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, టెలిగ్రామ్‌లో చూడండి. మీకు నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేయనీకి ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేనైతే డైరెక్ట్‌గా అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే మీకైతే ఫాంట్ అయితే ఏం యూజ్ కాదు ఇందులో. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం నేను ఒక ఫాంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక 1 మంత్ కాదు దానికంటే ఎక్కువ నుంచి అదే ఫాంట్ అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం బాగా సెట్ అవుతుందని అనిపిస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే వేరేది పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇందులో ఒకటేందంటే బ్యాక్ సైడ్‌లో బ్లర్ ఉన్న ఫోటో ఉంది కదా! ఆ బ్లర్ ఉన్న ఫోటో మీ ఫోటో పెట్టుకున్న నో ప్రాబ్లమ్. అది లేకపోతే అదే ఫోటో ఉన్నా కూడా నో ప్రాబ్లమ్. అదేందంటే మ్యాచింగ్ అవుతుంది. కొంచెం కొంచెం అయితే మ్యాచింగ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ వేరే ఫోటోనే పెడదాం కింద లాస్ట్‌లో సాంగ్ పైన ఉంది కదా! కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. ఒక 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 ఫోటో తీసుకుందాం. నార్మల్ ఫోటో ఏదైనా కావచ్చు. వేరే ఫోటో ఆ ఫోటో కాకుండా ఈ ఫోటో తీసుకుంటున్నా. ఓకే. ఈ ఫోటో కూడా బాగానే మ్యాచింగ్ అయింది. కొన్ని ఫోటో మ్యాచింగ్ అయితే అవుతుంది. కొన్ని ఫోటో మ్యాచింగ్ కాకపోవచ్చు. ఈ ఫోటో తీసుకుంటున్నా. ఓకే. ఈ ఫోటో సరిగ్గా మ్యాచింగ్ కాలేదు. కాబట్టి ఒకవేళ మీరు ఏదైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో అదే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ పీఎన్‌జీ ఉంది. ఒకవేళ మీ ఫోటోని దీనిపైన పెడదామని అనుకుంటే కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సంథింగ్ వేరేది పెడదాం. నేను బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తారంటే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది. అక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు మీరు. పీఎన్‌జీ ఫోటో ఒకటి తీసుకుంటా. ఏదైనా ఒకటి. ఇది షణ్ముఖ్ జశ్వంతి ఒక ఫోటో ఉంది. తీసుకుంటున్నా దీన్ని. ఫోటో కొంచెం పెద్దగా ఉంది. కనిపించనీకి ఇలా కూడా చాలా బాగుంటది. కానీ మనకు అంత స్మాల్‌గా వద్దు. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తా. ఇంత పెడుతున్నాను. వావ్! సూపర్‌గుంది. ఇక్కడ మనకు ఫోటోని ఓపెన్ చేసి ఒకవేళ అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఎడిట్ షేప్ ఉంటది. ఇక్కడ ఎడిట్ షేప్ మీరు ఎడిట్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఇక్కడ నేనైతే వైఫ్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా ఎఫెక్ట్‌లో. ఇక్కడ మనకు ఎండ్ ఆప్షన్ ఉంటది. ఎండ్‌లో ఏదైతే ఎండ్‌ని తగ్గిస్తే మీరు ఫోటో కరెక్ట్‌గా కనిపిస్తది మీకు. కట్ అయినట్టు చూడండి ఇలా. ఇప్పుడు చూడండి చాలా బాగా సింక్ అయింది ఇలా. ఓకేనా? సేమ్ ప్రతి ఒక్క ఫోటోని ఇంకో ఫోటో కూడా చేంజ్ చేద్దాం. ఒకటే ఫోటో కాకుండా ఏదంటే ఇది పెడదాం. ఓకే. ఇది బాగా సింక్ అయింది. జూమ్ చేస్తున్నా. ఓకే. ఇది బాగా అయింది. ఓకే. ఇలా. మీరు బ్యాక్ సైడ్‌లో ఫోటో వేరేది చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. నాకేం ప్రాబ్లమ్ లేదు. అది కూడా వేరేది చేంజ్ చేసి చూపిస్తా. ఇది పెడతా. ఓకే. ఇది కూడా బాగా సింక్ అయింది. బ్యాక్ సైడ్‌లో ఎందుకు సింక్ అవుతుందంటే బ్లర్ ఉంది కదా! బ్లర్ తోటి బాగా సింక్ అవుతుంది. ఇక్కడ మీరు ఎడిట్ అనేది కొంచెం బాగా ఫోటో వచ్చేలాగా మీరు ట్రై చేయాలి. ఇంకా ఏందంటే ఫోటో కొంచెం కలర్ లేకపోతే దీనికైతే మీరైతే సాచురేషన్ యాడ్ చేయండి. ఆల్రెడీ ఇందులో సాచురేషన్ ఉంది. ఇంకా డూప్లికేట్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తది మీకు. ఓకే. మీరు ఇక్కడ చూడండి డూప్లికేట్ చేస్తే ఇంకా బాగుంది. కానీ చూసి అడ్జస్ట్‌మెంట్ చేయండి. మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు. నేచురల్‌గా ఉండాలి. మనకు వీడియో కనిపించినాక కూడా ఇప్పుడు చూడండి ఈ ఫోటో ఎంత బాగా అనిపిస్తుందో ఇలా. ప్రతి ఒక్క ఫోటో ఇలా చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ కెమెరాలోకెళ్ళండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలిఫెంట్ ఉంది కదా! అందులోకెళ్ళి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్తే ర్యాండమ్ యానిమేషన్ ఉంటది. కింద 2 మార్క్స్‌లోకెళ్ళి ఇక్కడ 50 ఉంటది. దీనైతే ఒక 2 పెట్టుకోండి. 2 లేకపోతే 3 పెట్టి అంతే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకొని వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. చాలా బాగా అనిపిస్తది. చెక్ చేయండి. జై హింద్.